నమస్తే. ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ వీడియోతోనే వచ్చిన. ఈరోజు ఏమైందంటే ఇక్కడ చూసారుగా, ఇది సపోటా చెట్టు అండి. ఇది ఇలాంటి ఇది వచ్చేసి మన ఇన్సులిన్. ఈ చెట్ల మధ్యలో ఒకటి బకెట్తో మన దగ్గర ఒక చెట్టు ఉండిపోయిందండి. అది ఏం చెట్టు తెలియక అక్కడ పెట్టేసాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ చెట్టు నాకు గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. మనకు చెట్లు అంటే ఇష్టం అని దాన్ని నేను అందులో పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఆ చెట్టు ఏంటని తెలియదు. ఇప్పుడు ఆ చెట్టు గురించి తెలుసుకునేసరికి అంతా అక్కడ అంతా చూపుగా అయిపోయింది కదా. దాన్ని ఈరోజు ఆ చెట్టుని ఎట్లయినా తీద్దాం. అయిపోయిందా? ఇదిగోండి, ఈ బకెట్తోనే ఆ చెట్టుని మనం తీసుకున్నాము. ఈ బకెట్లో ఉండే దీన్ని ఇప్పుడు రీపార్ట్ చేస్తాము. రీపార్ట్ చేసినప్పుడు ఈ టబ్బులు తెచ్చుకొని ఈరోజు దాన్ని మార్చేటప్పుడు ఇవ్వండి, దీనికి ఈ ఉన్నాయి కదా, ఇవేవో కాయలు వచ్చి ఉన్నాయి. ఒక వెరైటీగా ఉన్నాయండి ఇవి, గజ్జిగా ఎట్లనో. అయితే దీన్ని చూసి ఇదేం చెట్టు నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు తెలియజేయండి. ఇగోండి, ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి దీనికి. కానీ ప్రతి కొమ్మకండి ఇగోండి, చూసారుగా, ప్రతి కొమ్మకు కూడా కాయలు ఉన్నాయి. ఇది ఇక్కడ నేను ఇంతవరకు అయితే ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఈ చెట్టు అయితే చూడలేదు. తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎవరి దగ్గర అట్లా ఫుల్గా ఇవ్వండి. చూసారుగా, ఈ ఫ్రూట్ ఏంది, ఇది ఫ్రూటా అసలు వెజిటేబులా కూడా నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసినట్టయితే నాకు తెలియచేయండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. ఇట్లా ఇంపార్టెంట్ ఏమైనా నాకు తెలియని ఉంటే మీకు అడుగుతాను, మీరు నాకు తెలియజేయండి. ఇంకొకటి ఏమంటే, మనం లాస్ట్ టైం ఒక రోజ్ చెట్టుకి ప్లాస్టర్ వేసాం కదా, మన ఆపరేషన్ సక్సెస్ అండి. అది ఫ్లవర్ కూడా వచ్చింది. ఇంకా దాన్ని మనము ఈరోజు దాన్ని కూడా వీడియో తీసాను, మీకు పెడతాము. ఇంకొకటి ఏంటంటే, ఇట్లా వీడియోలు మీరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ తీసి మీకు అందిస్తానండి. మా ఫుల్ గార్డెన్ వీడియో కూడా మీకు ఒకరోజు చూపిస్తాను. అలాగే మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, ఈ ఫ్రూటా ఇది వెజిటేబులా, దీని గురించి నాకు కామెంట్స్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.